హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. వాళ్ళ సీనియర్స్ మ్యాడీ పనిచేసే చోటుకు వస్తారు. వచ్చి అతనేమిటి ఇక్కడ ఉన్నాడు అంటే, అతను ఇక్కడ మాస్టర్ షెఫ్ సార్ అని చెప్తాడు. ఓహో అవునా అని మ్యాడీ ఫస్ట్ తీసుకురమ్మంటాడు. మంచూరియా తీసుకురా అని అంటే తింటాడు. ఏం బాగాలేదని ఉమ్మేస్తాడు. తర్వాత మ్యాడీని పిలిచి ఏంటి ఇలా చేసావేంటి, నీకు చేయడానికి వచ్చా లేదా అని ఆ మంచూరియా తీసుకొని మ్యాడీ మీద పడేస్తాడు. పడేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకురా నువ్వు అని అంటాడు. కొట్టనికే పోతాడు. కొడితే సారీ సార్ అని పేరు పెట్టి పిలుస్తాడు. పిలిస్తే లేదు సార్ అని పిలువు అంటే సారీ సార్ అని చెప్తాడు. తర్వాత వెళ్ళి మళ్ళీ చేసుకొని వస్తే చాలా బాగా చేసావు, ఇంకోసారి నా జోలికి వస్తే ఈ జాబ్లోకి వెళ్ళి తీసేస్తాను. ఏంటి మీ ఇంట్లో ఎలగొట్టారని ఇక్కడ జాయిన్ అయ్యావా ఏంటి, మొహం మీద పడేసి వెళ్ళిపోతాడు. మ్యాడీ టిప్పి తీసుకుంటాడు. తీసుకున్నాక వాళ్ళ సీనియర్ అంటాడు, వీరేంటా కాలేజ్ ఉన్నప్పుడు ఒక్క మాట పడేవాడు కాదు, ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్నా ఏం అనట్లేదు. అలాగలో సెటిల్ అయిపోయాను. అలాగే మా అమ్మ నాన్న వరుణ్ని ఇంట్లోకి పిలుస్తే అయిపోతుంది. తర్వాత చిన్ని గిట దొరికేస్తే అయిపోతుంది. నా అంత లక్కీ పర్సన్ ఎవరు ఉండరు. ఐ మిస్ యూ చిన్ని అని మన మ్యాడీ బాధపడుతూ ఉంటారు. లోకి ఇంకా వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే లాగవాలంటుంది, షెట్టా పక్కనే ఆగిపోండి అని చెప్తారు. చెప్పగానే అత్తయ్య విను అని అంటే, మా 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 ఫేస్లో ఉన్న నవ్వులు తీసుకెళ్ళి బాధలు మిల్చారు కదరా, ఎందుకు వచ్చారు సిగ్గు లేకుండా అని మన నాగవల్లి బాగా తిడుతుంది. వాళ్ళని వెళ్ళిపోండి అని నాగవల్లి అంటది. తర్వాత అమ్మ నువ్వనే చెప్పు అంటే, అమ్మ అంటే నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందారా, అప్పుడు నేను శ్రేయ చనిపోదామని చెప్తే గిట నువ్వు వెళ్ళి ఈ దయ్యాన్ని పెళ్లి చేసుకొని వచ్చావు, నువ్వు చచ్చిపోయావు నా దృష్టిలో అని వాళ్ళ అమ్మ అంటది. తర్వాత వరుణ్ అంటే, పెద్దత్తయ్య ఒకసారి చెప్పావా అంటే, నాగవల్లి ఒకసారి విను వాళ్ళు చెప్పేది అని ఆమె అంటది. ఎవరు చెప్పినా వినను అని నాగవల్లి అంటుంది. తర్వాత లోయ అంటుంది, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, మేమిద్దరం ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం, మీకు వచ్చి మాట్లాడదామని అనుకున్నాం, మళ్ళీ ఎందుకు మాట్లాడలేరు, ఎందుకు చెప్పలేరు అని అంటే, మేము చెప్పాల్సింది కదా అని అంటుంది నాగవల్లి. అంటే మీరు అప్పట్లోపలనే ఎంగేజ్మెంట్కి అరేంజ్మెంట్ చేసుకున్నారు, మేమేం చేయాలో మాకు అర్థం కాలేదు, అందుకని మేము ఇలాంటి పని చేసాం, మమ్మల్ని క్షమించండి అని లోకి అంటారు. అంతే చెప్పకండి, చేసిందంటే చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ముందు బయటికి వెళ్ళిపోండి, అత్తయ్య అర్థం చేసుకోండి, నేను ఫస్ట్ వెళ్ళిపోండి మీరు బయటికి అని అంటుంది నాగవల్లి. ఇదంతా చేసింది ఆ మధు వల్లనే ఫస్ట్ చంపాలనుకుంటుంది మనసులో. ఎన్నిసార్లు నా జీవితాన్ని నాశనం చేస్తావే మధు అని లోపల అనుకుంటుంది. అనుకొని మన వరుణ్ అంటాడు, మధు అలాంటిది కాదు అత్తయ్య అని అంటే, నోరు ముయ్యిరా అని అంటది నాగవల్లి. వెనకేసుక రాకు, అది ఎప్పుడు ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది. సెంట్రల్ మినిస్టర్ సంబంధం అంటే ఊరికే రాదు. ఉన్న కోడిని గద్దలాగా తన్నుకపోయింది, దాన్ని అస్సలు వదిలే సమస్యనే లేదు. తప్పు చేశామండి, ఏం చేస్తున్నామో ఏం తింటున్నామో మాకేం అర్థం అవ్వట్లేదండి, చేసి మమ్మల్ని రానివ్వండి అని అంటది. ఏంటి శ్రేయ నువ్వు చాలా రిచ్ అని చెప్పావు అని చెప్పింది అత్తయ్య. అయితే మీ అమ్మా నాన్న అంత రిచ్ అయితే వాళ్ళ దగ్గర వెళ్ళకుండా మా దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నావు అని నాగవల్లి అంట. మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అండి, ఒకవేళ మాకు పెళ్ళని తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు అని అంటది. అంటే మీ పేరెంట్స్ స్ట్రిక్ట్, మేము స్ట్రిక్ట్ కాదా, ఒప్పుకోరు, మేము ఫూల్స్ కాబట్టి ఆరతి ఇచ్చి లోపలికి వెళ్ళాలని వచ్చావా, చంపక ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, గెట్ అవుట్ వరుణ్. టికెట్ కనిపించగానే నాన్న కనిపించాడంటే, లేదమ్మా అదే వెతుకుతున్నాను అని అంటాడు. దేవా ఫోటో అక్కడ ఉంటే ఈయన ఎక్కడనో చూశాను హాఫ్ టికెట్, నీకు ఏమైనా తెలుసా అని అంటే, మనకు తెలియదమ్మా అతను ఎవరో మనకు తెలియదు అంటే, నాకు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడే దేవా అక్కడ అనౌన్స్మెంట్ చేశాడు అనమాట, ఎలక్షన్ ఉంటాయి అవి మేము ఇది చేశాను అది చేశానని అనౌన్స్మెంట్ చేశాడు. అప్పుడు మందు ఏం చేస్తుంది, ఈ వాయిస్ ఎక్కడనో విన్నట్లుందని అక్కడికి వెళ్తుంది. మన హాఫ్ టికెట్ చాలా ట్రై చేస్తాడు ఆ పని. హాఫ్ టికెట్ని పట్టించుకోకుండా నేను వెళ్తాను అని వెళ్తుంది. వెళ్ళగానే దేవేందర్ని చూస్తుంది. చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తాయి. రాగానే ఇతను దేవేందర్ వర్మ కదా, మ్యాడీ వాళ్ళ డాడీ ఇతను అని. ఇతను కాదు, లేదు ఇతను ఈడ ఉన్నాడంటే మైకుట ఇక్కడే ఉంటాడని మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రావట్లేదమ్మా, లేదు నాకు మొత్తం గుర్తుకొచ్చింది, ఇతను మహి వాళ్ళ నాన్నే ఉంటే మహి ఎక్కడున్నారో తెలుస్తుంది, తర్వాత మ్యాడీ ఎక్కడున్నారో తెలుస్తుంది. కొనికే ట్రై చేస్తుంది. అతని కార్ అక్కడ నుంచి మన దేవ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే తన కార్ ఎంత పరిగెత్తుకుంటూ వస్తుంది మన మధు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి జనాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంటే, లేదు హాఫ్ టికెట్ నాన్న గురించి తెలవాలని ఇలా చేశాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి చిన్ని, 10 మంది ఎందుకంటే నిన్ను చంపాలని చూస్తున్నారు అని మన హాఫ్ టికెట్ ఇలాంటి పనులు చేయకమ్మా అని మధుని హాఫ్ టికెట్ బతిమిలాడతాడు. అడగానే సరే హాఫ్ టికెట్ నేనేం అలా చేయను, నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అంటది. సరే అమ్మాయి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, ఎవరైనా మనం చూస్తే మనకు ప్రమాదంగా ఉంటుంది అని అంటాడు. నీ చూడు నీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నలాగానే కనిపిస్తుండమ్మా, కానీ నాకు మాత్రం మీ అమ్మని చంపినట్లు మీ నాన్నని చంపబోతున్నట్లు ఒక నీచుల్లాగా కనిపిస్తున్నాడు. అరే నీ పాపం పండిందిరా అని మన హాఫ్ టికెట్ అంటాడు. ఉండు అని అంటాడు. నాన్న ఇక్కడే ఉన్నాడంటే మహి కూడా ఇక్కడే ఉండొచ్చు, నేను ఫారెన్కి వెళ్ళాడని అనుకున్నాను, అయితే మహి దొరికితే ఎలాగైనా మా నాన్న మహి దొరుకుతారు అని
మన మధు అనుకుంటా. ఇంట్లో ఒప్పుకున్నారా అని అడుగుతాను మధు. అంటే ఏమని చెప్పాను, మా ఇంట్లో నుంచి గెంటేశానని చెప్పానా అని లోకి అంటాడు. మా జీవితాలు నాశనమయ్యానన్న వరుణ్ అంటాడు. లోకి ఏం మాట్లాడుతున్నావు అంటే తనకు తెలియాలి, తనకు మన జీవితాలు నాశనం చేసిందని తనకు తెలియాలి అని అంటది. నా వల్ల నీ జీవితాలు నాశనం అయ్యాయా, ఏమైంది అని అంటాడు. నీ వల్లే